నమస్తే, వెల్కమ్ టు ఐఎన్డి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి సెస్ అసిస్టెంట్ లైన్మెన్ లింగంపల్లి అంజయ్య పదవి విరమణ పొందగా సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం సన్మానించారు. రూరల్ సెస్ కార్యాలయంలో పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెస్ అధికారులు సిబ్బంది ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ దేవరాజం మాట్లాడారు. సెస్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బంది క్రమశిక్షణతో పనిచేస్తున్నారని, రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కరెంటు సమస్య లేకుండా నాణ్యమైన కరెంటును అందిస్తున్నారని, తమలో ఒకరైన ఉద్యోగ పదవి విరమణ పొందడం బాధాకరమే అయినప్పటికీ సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ ఉద్యోగులు సిబ్బంది తదితరులు ఉన్నారు. మీరు బాగా ఎక్కువ విషయాలు అన్నట్టు అంతే ఇది కడగానే మళ్ళా సార్ చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో గురువారం రోజున సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చందుర్తి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ, మొదటి సాయుధ పోరాట యోధుడు మొట్టమొదటి అమరుడైన దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పోరాట యోధుల జీవిత విశేషాలను ముందు తరాలకు తెలియజేయడానికి వారి జయంతి వేడుకలను, వర్ధంతి వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జోగాపూర్ మాజీ ఎంపీటీసీ మేకల గణేష్, గంటా మల్లేశం, నాగం గణేష్, నాగం శ్రీనివాస్, నాగం పరశురాములు, అవరబండ మహేష్, అవరబండ సాయి, మేకల లింగయ్య, నాగం రాజమల్లయ్య, దేవయ్య, ఎల్లయ్య, లింగయ్య, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా
మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి ఒక తెలంగాణ భగత్ సింగ్ గా పిలువనటువంటి దొడ్డి కొమరయ్య గారి జయంతి వేడుకలను మరి అంగరంగ వైభవంగా మరి బంతిపూల మాలలతోటి వారి యొక్క విప్లవ జోహార్లు అర్పించి చేసుకోవడం నిజంగా సంతోషకరం. ఈ కార్యక్రమంలో మరి పిలవగానే వచ్చేసినటువంటి ఇరు సంఘాల పెద్ద మనుషులకు, గ్రామ పెద్దలకు, ప్రముఖులకు అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలువగానే చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క పోరాట యోధుని యొక్క స్ఫూర్తిని రానున్న తరంలో కూడా అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఐక్యంగా కలిసికట్టుగా మరి మనందరం ఏకతాటిపై ఉంటే రానున్న రోజుల్లో మరి ఒక దొడ్డి కొమరయ్య కుర్మ గారి స్ఫూర్తిని ముందు తీసుకుంటే మనం కూడా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు ముందుకు పోవడానికి ఆయనకు ఒక మార్గదర్శకంగా ఉంటూ మరి విప్లవ భావజాలాలు కలిగినటువంటి దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తిని తీసుకొని యువకులు, మేధావులు అందరూ కూడా మరి రానున్న తరంలో భవిష్యత్ తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ తెలంగాణ సాయుధ తొలి పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా జోగాపూర్ గ్రామంలో మేమందరం కలిసి వారి విగ్రహానికి గుర్తు చేసుకొని పూలమాల సమర్పించి వారి స్ఫూర్తిని అందరం రగిలించుకొని ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా ఈ దేశంలో భూమిపైన పుట్టినవాడు ప్రతి ఒక్కడు బాగుండాలి, తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఇల్లు ఉండాలని చెప్పి భూస్వాములకు వ్యతిరేకంగా ఎక్కడైతే సామాన్యులు ఇబ్బంది పడుతారో వారికి అండదండలుగా వారు కొట్లాడిన తీరు అమోఘమైన చరిత్ర చెప్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ దేశంలో భూమిపైన పుట్టినటువంటి చాలా మంది మేధావులు, దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, చెప్పుకుంటూ పోతే శివాజీ గారు కావచ్చు, అనేక మంది మేధావులను వారి జయంతి సందర్భంలో, వర్ధన సందర్భంలో గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు మా అందరి పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఏ నాయకుడైనా పోరాట యోధులందరినీ ఒక కులానికో ఒక మతానికో చెందకుండా ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం వారి జయంతిని, వర్ధంతిని జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి పక్షాన వారికి జయంతి శుభాకాంక్షలు తెలుస్తా ఉన్నాను. యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజీవ్ యువ వికాసంపై బ్యాంకర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం కింద మంజూరు చేసే యూనిట్లకు మున్సిపాలిటీ మండలాల పరిధిలో ఉన్న బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుందని, సబ్సిడీ మంజూరైన యూనిట్లకు తప్పనిసరిగా బ్యాంకు లింకేజ్ రుణాలు పంపిణీ చేసి యూనిట్ గ్రౌండింగ్ లో బ్యాంకులు తమ సహకారం అందించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, యూబీఐ బ్యాంక్ రీజనల్ హెడ్ అపర్ణారెడ్డి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వెంకటేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, వివిధ బ్యాంక్ కంట్రోలర్స్, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. గురువారం కలెక్టరేట్లోని దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమరయ్య పోరాట పడిపను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ కీమియా నాయక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజమనోహర్, బీసీ నాయకులు, గొల్ల కుర్మ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ విలీన గ్రామమైన 5-6 వార్డుల్లో జై భీం జై బాపు జై సంవిధాన్ పాదయాత్రను పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అవేస్, వేములవాడ ఇన్ఛార్జ్ చంద్రకళ మాట్లాడారు. బీజేపీ టీఆర్ఎస్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని వారన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందన్నారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటేనని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అధికార ఖర్చు 15 నెలలు అవుతుంది. 15 నెలల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందని గుర్తు చేశారు. ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందాలని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని వారన్నారు. ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందాలని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని వారన్నారు. ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందిస్తున్న ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలను వారిని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, నాయకులు కూరగాయల కొమరయ్య, చిల్వేరి శ్రీనివాస్, బొజ్జ భారతి, నాగుల విష్ణు, అన్నారం శ్రీనివాస్, పీర్ మహమ్మద్, నాగుల రాములు, పుల్కం రాజు, ముప్పిడి శ్రీధర్, కోయల్కార్ మస్తాన్, అరుణ్ తేజ, చారి, అంబాటి చందు, కొలకని రాజు, అప్పటిపల్లి నరేష్, కొక్కుల బాలు, నేరెల శ్రీధర్, షాహిద్, మైలారం రాము, కుమరి శేఖర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ కల నెరవేర్చిందిర తల్లి సోనియమ్మ, బతుగాన మొత్తని బతుకుల నిలిపి కవిగనిచ్చనమ్మ, ఓటు కోసమో సీటు కోసమో చూడనలేదమ్మా, త్యాగాల వేళ కన్నీళ్లు తుడువగా రాష్ట్రమిచ్చనమ్మ, జనం జననంతి మరయుద్ధం దయ్యాలే, జనం జననంతి మరయుద్ధం దయ్యాలే, రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆశీర్ణ గారి ఆదేశాల మేరకు వాడిగా పాదయాత్ర చేయడం అనేది జరుగుతుంది. ఆ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే జై బాపు, జై భీమ్, జై సదానంద్ అనే నిదానంతో పోతున్నాం. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలు ఏం చేసింది చెప్పడానికే మీ ఇంటింటా పాదయాత్ర చేస్తున్నాం. ఈ 10 సంవత్సరాల నుంచి చేయని పనులు 15 నెలలనే మా ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా తల్లులకు ఉచిత బస్సు చేసింది. ఫస్ట్ సంతకం ఉచిత బస్సే. అదేవిధంగా 5 లక్షలు ఉన్న ఎక్స్గ్రేషా 10 లక్షలు పెంచింది. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు మాఫీ చేస్తుంది. అదేవిధంగా నిన్నటి నుంచే సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మా ప్రభుత్వం. అదేవిధంగా రేషన్ కార్డు, అదేవిధంగా పింఛన్లు అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికే మీ ప్రజల వద్దకు తిరుగుతున్న పాదయాత్రలో బాగా తిరుగుతున్నాం. కాబట్టి బీజేపీ మాటలు కానీ బీఆర్ఎస్ వారి మాటలు కానీ కల్లపల్లి మాటలు వినద్దు. దయచేసి ప్రజల ఇది ఒకటే విషయం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ, ప్రజా పార్టీ, ప్రజల్లో తిరిగే పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఆదరించాలని ప్రజలందరూ వేడుకుని అందరికీ నమస్కారం. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో గురువారం పార్టీ అధినేత కేసీఆర్ గారి ఎర్రవెల్లి నివాసంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బహిరంగ సభ, పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. పలు అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 2 జిల్లాల ముఖ్య నాయకులకు దిశానిర్దేశనం చేశారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐఎన్టీ న్యూస్. సమాజమేనా ఇల్లని అంటాడు సత్యం గారిని వేదికపైకి సాధారణ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఆడి వేములవారి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కోరుతున్నాము. ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేజన గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. మరియు సివిల్ విండో చైర్మన్ వెంకటరామారావు గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. దుర్గారెడ్డి గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ అన్నను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీఏ గారిని అగ్రికల్చర్ ఏఓ గారిని వేదికపై ఇప్పుడు మన చెప్పదండి నియోజకవర్గ శాసన సభ్యులు యువ నాయకులు మన ప్రియతమ నాయకులు శ్రీ మేడిపల్లి సత్యవన్నకు డీలర్ల తరఫున పూల బొకేలు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గారు కూర్చున్నాం. గతంలో కొంతమంది ఉంటే మరికొంతమంది అమ్ముకోవడానికి పశువుల దానా కొరకు మరికొంతమంది ధన్యవాదాలు చేయడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉగాది పండుగ నుండి సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టడం అనేది మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అదేవిధంగా ఈ ఆహార భద్రత కార్డుదారులు ఎవరైతే ఉంటారో ఈ పథకం అనేది వీళ్ళకు వరప్రసాదంగా మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇస్తున్న సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది. కొత్తూరి తల్లి గారు ఒక్కరు ఫోన్ తీసుకోరమ్మా, ఒక్కొక్కరు తీసుకోండి దయచేసి. ఓకే తర్వాత దాసరి లక్ష్మి గారు, చంద్రగిరి అమ్మ, నెక్స్ట్ కన్నం గౌతమి గారు. పేరు నిందురా నువ్వేం చేద్దు వింటావు కదా, అందరు సభలు ఉంటుంది. భాగ్యమ్మ ఇప్పుడు రమేష్ పి సన్ ఆఫ్ వెంకటి, లింగమ్మ జీ, పడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు. తినలేక మనం ఎంత కష్టపడి బియ్యం తీసుకొచ్చుకొని వండుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సన్న బియ్యం అనేది మన ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందండి. మీ ప్రెజెన్స్లో మనం బోయినపల్లి మండల్లో ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం లాంచ్ చేస్తున్నాం సార్. సో ఈ సన్న బియ్యంకి ఆర్డీఓ గారు చెప్పినట్టుగా చాలా లాభం ఉంది. 45 రైస్ ఉంటుంది. దీని మీద ఐరన్ ఆల్రెడీ మనం మిల్ నుంచే అది చేసి 45 చేసి పంపుతాం. సో దీని మీద అనీమియాకి కంట్రోల్ చేస్తాయి. తర్వాత ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఇంకా ఏదైనా ఎస్పెషల్లీ లేడీస్ అండ్ చిల్డ్రన్ మీద వచ్చిన అన్ని రోగంకి ఇది కొంచెం పోయిన దొడ్డు బియ్యం కంటే ఎక్కువ లాభదాయం సార్ ఇది. సో ఇక్కడ డీటెయిల్స్ చూస్తే బోయినపల్లి మండలం దాదాపుగా 212
టన్ అది ఉన్నాయి, మాకు ప్రతి నెల పంపిణీ చేస్తున్నాం సార్. సో ఇప్పుడు కొత్త సన్న బియ్యం వచ్చినప్పుడు మా రెవెన్యూ ఆఫీసర్స్, సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ పైన కూడా చాలా బాధ్యత పెరిగింది. ఎందుకంటే దీన్ని డైవర్షన్ చేస్తే ఈ ఒక కేజీ రైస్కి 60 రూపీస్ దాకా మార్కెట్ వాల్యూ ఉంటుంది. సో ఆ డైవర్జన్ కాకుండా చూడాలి మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ఉంది. సో ఐ ఎక్స్పెక్ట్ దట్ మా రెవెన్యూ ఆఫీసర్, సివిల్ సప్లైస్ ఆఫీసర్, మరి పోలీస్ ఆఫీసర్స్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఎనీ డైవర్జన్కి స్టాప్ చేసి మీ బెనిఫిషియరీ దగ్గర ఈ లాభం చేరుకోవాలి. అట్లా చూస్తూ ప్రతి నెలకి అది టార్గెట్ పూర్తి చేయాలి. ఓకే. సో రేషన్ షాప్ డీలర్స్కి కూడా మా రిక్వెస్ట్ ఏమంటే మీరు దయచేసి అది మా మీకు అందరూ తెలుసు, ఇక్కడ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకే ఇవ్వండి. అది వాళ్ళు ఎంత క్వాంటిటీ రిక్వైర్డ్ ఉంది వాళ్ళకే పంపిణీ చేయాలి. మరి ఇక్కడ ఒక డైవర్జన్ కూడా జరగవద్దు. అండ్ గవర్నమెంట్ ఏ మంచితనంతో ఏమేమి చేశారో అది ప్రతి ఒక్క ఫ్యామిలీ దగ్గర, కుటుంబం దగ్గర చేరుకోవాలి. సో ఈరోజు మీరు వచ్చారు సార్, ఇక్కడ మీ టైం కేటాయించారు, దీనికోసం మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఆగిపోయిన పని చాలా టేకప్ చేస్తున్నారు. దీనికోసం కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ లీడర్షిప్లో ఇంకా మనం ముందు పోతాం సార్, అది చెప్తూ సెలవు తీసుకుంటాం. పథకం కార్యక్రమానికి మన ఈ మధ్యలో ఉగాది రోజు ఈ సన్న బియ్యం పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల ప్రజలకు అందించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. మన రాజన్న సిరిసిల్లలో మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ పథకం లాంఛనంగా ప్రారంభం కావడం జరిగింది. మన ఈ బోయిన్పల్లి మండల కేంద్రంలో మీ అందరి సమక్షంలో ఈరోజు మనం ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారికి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. డైనమిక్ కలెక్టర్, ఎవరికి భయపడు, పేద ప్రజల కోసం ఎంతమందినే ఎదిరించి సంవత్సరాలుగా పందికొక్కుల్లాగా ఈ జిల్లాను భూములు కబ్జా చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళను ఒక్కొక్కరిగా వాళ్ళు చేసిన అరాచకాలని బయటకు తీస్తూ ఇలా సామాన్యునికి ఒక ధైర్యం కల్పిస్తున్న కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. మీరందరూ కూడా తప్పకుండా స్వాగతం పలుకుతున్నారు. గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఏ రోజు కూడా ఈ సన్న బియ్యం పథకం గురించి ఆలోచించలే. ఈ సన్న బియ్యం బాగా శ్రీమంతులు, పెద్ద పెద్ద అధికారుల ఇళ్లలో తినే బియ్యం సామాన్య ప్రజలకు కూడా అందించాలి, సామాన్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఒక ఆత్మగౌరవంతో ఆత్మస్థైర్యంతో బతకాలని చెప్పి మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. నిరంతరం ప్రజల కోసమే ఆలోచించే ప్రభుత్వం. ఇవాళ కలెక్టర్ గారు ఇట్లాంటి పెద్ద పెద్ద దొరలు ఎక్కడైతే ఎంత మంచి ఆహారం తీసుకుంటారో మీరు కూడా అట్లాంటి ఆహారం మీకు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా ఒక 1500 రూపాయలు మనం ఆదా చేసుకున్నట్లయితే, దేశంలో ఎక్కడ ఈ పథకం లేదు. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సన్న బియ్యం పథకం అనేది అమలవుతున్నది. దయచేసి మీరు ఒక్కసారి గమనించండి. అంతేకాదు, ఈ ప్రభుత్వం కొలువుదీరినాక ఆర్థిక సంక్షోభంలో నెట్టవేయబడ్డ రాష్ట్రం 10 ఏళ్ళు ఆయనకు అప్పచెప్తే 6-7 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిండు. అయినా కూడా మేము చెప్పినట్టు ప్రజలకు ఏం ఇబ్బంది కలగద్దు, ముఖ్యంగా మహిళలందరికీ
అండి ఆ బస్ తెప్పించే బాధ్యత అని చెప్తున్నా. వట్టిగా మాట్లాడితే రాదు, మీరు ఉంటే తీసుకురండి మా దృష్టికి. ఇక్కడ అందరూ అధికారులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి నేను తీసుకెళ్తా. మీకు ఏ సమయంలో బస్ కావాలో దాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత మేము అందరూ తీసుకుంటామని చెప్తున్నా. అంతేకాదు, మన టీఆర్ఎస్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఇంటికి కరెంటు బిల్లు 1000 రూపాయలు కట్టేది, 500 నుంచి 1000 రూపాయలు కట్టేది. ఇవాళ 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చుకునే ప్రతి ఒక్కరు కూడా ₹1 కరెంటు బిల్లు కట్టకుండా ఉచితంగా కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో ఇదే రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మందికి 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది మన కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని చెప్పి చెప్తున్నా. ఎక్కడో సాంకేతిక సమస్యలతోటి కానీ వాటి తప్ప మిగతా అందరు కూడా మనం రుణమాఫీ చేస్తాం. ఇంకా అక్కడో ఇక్కడో మిగిలిపోయి అవి కూడా భవిష్యత్తులో చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నా. గ్యాస్ సబ్సిడీ కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గ్యాస్ ధరను తగ్గించి 500 రూపాయలకే గ్యాస్ ఇస్తుంది మన కాంగ్రెస్ పార్టీ సర్కారం. మీ అందరికి చెప్తున్నా, ఇవందరూ కూడా ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని ఇప్పుడు మన కలెక్టర్ చేతుల మీదుగా, మన కలెక్టర్ గారి చేతుల మీద, మన ఆర్డీఓ ఎంఆర్ఓ అందరి చేతుల మీదుగా, మన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నందుకు మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సన్న బియ్యం వల్ల అనేక లాభాలు ఉంటాయి. మన ఆరోగ్యపరంగా కానీ అన్నింటి పరంగా కూడా అనేక లాభాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఏదైనా డీలర్లు సన్న బియ్యం కాకుండా పొరపాటు వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి, ఆ సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. దానికి సంబంధించినటువంటి అన్ని కొత్త కొత్త సీరియల్ అన్ని ఇట్లా పెట్టుకునేది.
బ్యాక్ వెళ్ళారు మా ఆయనది ఖాళీ ఇరిగిపోయింది సార్. ఇప్పుడు అన్ని మూలకు పడ్డాయి. అన్ని 2 ఏళ్ళు అవుతుంది ఖాళీ ఇరిగింది ఆయనకి. నాకు మొన్న కోతులు వచ్చినాయి. మీటర్ ఇక్కడ ఉంది మరి మీటర్ గిన్నె ఉంది. ఇక్కడ మీటర్ కరెంట్ బిల్ ఉందా మీటర్ నంబర్ ఇట్లా మీటర్ ఉంది ఉందా లేదా మీటరే పెట్టుకున్నాం సార్. ఇలా ఈ అల్మారీలో ఏముండే అందులో బంగారం పెట్టిన సారు. అందులో 70,000 మా ఆయన అందులోనే పెట్టి తీసుకొచ్చి అన్ని బీరు అన్ని తీసుకొచ్చి సార్. డబల్ బెడ్రూమ్ పేరు వచ్చింది సార్ మాకు. వస్తే ఆయనతో ఇక అన్ని పెట్టుకొని ఇక ముగ్గు పోసుకుంటాం. అది ఇది అని ఆయనతో చూసినాం. మొత్తం కాలిపోయినాయి సార్. అన్ని కాలిపోయినాయి. మొత్తం పైసలు ఉండే అందులో కమ్మలు ఉన్న పట్టగొచ్చులు అన్నీ పెట్టినాయి. పెట్టుకుంటే అన్ని వాళ్ళకి ఇలా ఫోన్లు కూడా కాలిపోయినాయి. ఫోన్ కూడా ఉంది అలానే సార్. అన్ని కాలిపోయినాయి. బండి కాగితాలు ఆటో కాగితాలు అన్ని కాలిపోయినాయి. బండి కాగితాలు ఆటో కాగితాలు అన్ని. ఏం చేస్తారు మా ఆయన మటన్ కొడతాడు. మటన్ మటన్ కొట్టుకుంటుంటాడు. ఇలా పెరికే అది అంత పెద్ద పెద్ద వెయిట్స్ ఏం చేస్తున్నారు మటన్ కొట్టిస్తారు సార్. ఇప్పుడు లేస్తలేదు సార్. ఆయన రిపోర్ట్ తయారు చేయండి 2 కాళ్ళు ఇరిగినాయి సార్. మొన్న యాక్సిడెంట్ అయ్యారు సార్. ఇది భూమి కూడా మీద ఈ భూమి వేరేటోళ్ళ భూమి వేసుకున్నాం సార్. మేము భూమి లేదు బాంచలు. ఏ ఊరు మీది సొంత ఊరు ఏ కులం చెందిన వాళ్ళు బుడిగ జంగాల పేడ బుడిగ జంగాల ఇవన్నీ కాలిపోయినాయి. బాంచలు కాన్ని సాన్ని అన్ని మాకు సాయం చేయరు. బాంచలు మాకు మాకేం లేదు తండ్రి. కలెక్టర్ గారికి చెప్పిన విషయం వాళ్ళ పరిస్థితి బాగాలేదని ఇక్కడ ఉండకండి మీరు. మరి బోయినకి వెళ్ళి నా పేరు పద్మ. నాకు ఏం లేదు. గుడి చేసుకొని ఉన్నాం సారు. ఆయన మొత్తం కాలిపోయింది. ఎట్లా కాలిపోయిందో నేను చూడలే. అలానే ఉన్నా. అప్పుడే బయటకు వెళ్ళిన అంత కాలిపోయింది. ఎమ్మెల్యే సార్ వచ్చిండు. సాయం చేసిండు. కలెక్టర్ సార్ వచ్చిండు. 50,000 ఇచ్చిపోయింది సారు. మాకు ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం. మమ్మల్ని ఏదన్నా ఇంత గుడిసే గూడు ఏది లేదు. మాకు ఇంత ఇల్లు కట్టించి ఇంత ఇల్లు అన్నేమని ఇవ్వాలి సారు. మాకు ఇక ఏం ఉండటానికి ఏం లేదు సార్. మాకు ఏం లేదు. ఇక అన్నీ కాలిపోయినాయి. బంగారం ఉండే అలా పైసలు ఉండే మొత్తం అన్నీ కాలిపోయినాయి. ఏం లేకుండా అయిపోయింది. తినడానికి అన్ని ఎన్ని కాలిపోయినాయి. మొత్తం అన్నీ పోయినాయి. ఇక మాకు సాయం చేసిండు కలెక్టర్ సారు ఎమ్మెల్యే సార్. ఇద్దరు సాయం చేసిర్రు. వాళ్ళకి రుణపడి ఉంటాం. మొత్తం ఉన్నాయి అన్ని అందులోనే పైసలు పెట్టుకున్నాం సార్. బంగారం పుట్టిందని అలా అది బిల్లు కడతానే 20,000 నేను పెట్టుకున్నా. అవి పోయినాయి. మా ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. అవి పోయినాయి. అన్ని కాలిపోయినాయి సార్. మొత్తం బంగారం ఎంత తేలు అన్న ఇప్పుడు ఎంబర్ పంపిస్తావు అర్ధ గంటలో.